గత 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. నేను మనోవేదన ఈ రోజుకి నేను నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని బాధపడి రోజు లేదు. ప్లీజ్ పులివెందుల ఎమ్మెల్యేగా చెప్పబడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల 45 నిమిషాలు అనర్గళంగా మాట్లాడి పరకామణిలో జరిగినటువంటి చోరీ ఏదో చిన్న దొంగతనం, దానికి పెద్ద ఇష్యూ చేస్తారా అని దేవుడి సొమ్ము కాజేయటం అంటేనే చాలా ఘోరమైన నేరం. ప్రపంచ స్థాయికి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్ర దేవాలయంలో మరి ఈ రకంగా మతస్థుల్ని చేర్చటం, అక్కడ దొంగతనం, అదొక పాడికొండలాగా దాన్ని కాజేయాలనేటువంటి తన యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడ చొప్పించి వాళ్ళతో దొంగతనం చేయించి, ఇంకా పైపెచ్చు అదేదో గుడి అదేదో చిన్న దొంగతనం, దానికి ఇంత రాద్ధాంతం చేయాలని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ స్టేట్మెంట్ వల్ల అతని నైజం బట్టబయలైంది. అతను ఒక ముఠాకోరు, అతను ఒక దోపిడీదారుడు, హత్యలు చేయించి సాక్షుల్ని కూడా అంతముందిచ్చే పైశాచిక మనస్తత్వం గల శాడిస్ట్ అతను అని మరొకసారి రుజువైంది. గతంలో మనం చూసాం. ఈ పరకామణి కేసులో కంప్లైంట్ పెట్టిన అతను సతీష్ కుమార్ అనుకుంటా అతని పేరు, విజిలెన్స్ అధికారి కంప్లైంట్ పెట్టాడు. అతను బ్రహ్మాండంగా యువకుడు, ఉత్సాహవంతుడు. కంప్లైంట్ పెడితే అతను లొంగదీయాలని ప్రయత్నం చేస్తే చివరికి సాక్ష్యానికి వెళ్తాయంటే రైల్లో అతను చనిపోవటం జరిగింది. ఖచ్చితంగా అది హత్య, అనుమానమే అవసరంలా. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకుండా, బాడీని కూడా అక్కడి నుంచి తీయకుండా భూమాన కరుణాకర్ రెడ్డి గారు ఇది ప్రభుత్వం చేసినటువంటి ఒత్తిడి వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు కనీసం బాడీని కూడా చూడకుండా, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా ఏ ఆధారంతో చెప్పావు నువ్వు? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నా అంటే వెనకటికి ఇవ్వడం. ఆ రకంగా ఈ కరుణాకర్ రెడ్డి తన మొత్తం ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది అతని సాక్ష్యంతో అనే ఉద్దేశంతో అతన్ని అంతం చేశారు. జగన్మోహన్ రెడ్డి సలహా వల్ల గతంలో చూసాం. పరిటాల రవి హత్య కేసులో 5గురిని, మొద్దు సీను, అజీజ్ రెడ్డి, డాక్టర్ సాంబశివరావు, పటాల గోవర్ధన్ రెడ్డి, మద్దెల చెరువు సూరి, వీళ్ళందరినీ ఎక్కడ సాక్ష్యాలు చెబుతారోనని చెప్పి ఆ కేసులో 5గురిని హత్య చేయించావు. ఆ తర్వాత వారి బాబాయ్, అది కూడా చిన్న, వారి దృష్టిలో ఏదో చిన్న మర్డర్ అంతే. దాంట్లో కనుమూరు శ్రీనివాసరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, డ్రైవర్ నారాయణ, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్మ్యాన్ రంగన్న, వీళ్ళందరూ పాపం ఆత్మహత్యలు చేసుకోవటము. తీవ్రమైన సుస్థి, 35 ఏళ్ల కుర్రాడు, తీవ్రమైన సుస్థి. ఎందుకంటే వీళ్ళంతా కూడా అనుకూలంగా మారతారనే ఉద్దేశంతో, ప్రతికూలం అవుతారు రేపు సాక్ష్యాలు వీళ్ళందరూ ఇంట్రాగేషన్లో అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా హత్య చేయించాడు. కాబట్టి నరహంతకుడు జగన్మోహన్ రెడ్డి అంటానికి ఇంతకన్నా నిదర్శనం వేరే అవసరంలా. మరి ప్రపంచం మొత్తం కూడా శ్లాఘించే వెంకటేశ్వర స్వామి 1 లీటర్ పాలు కూడా ఈయన తీసుకునే కంపెనీలు నెయ్యి సప్లై చేసినాయి, వేల టన్నులు. ఏంటండి ఇది? పాలు లేకుండా నెయ్యి సాధ్యమా? కాస్త మెడకాయ మీద తలకాయ ఉండేవాళ్ళు ఆలోచన చేయాల్సినంత అవసరం ఉంది. 1 లీటర్ పాలు కూడా కొనని కంపెనీలు వేలాది టన్నుల, అంటే కల్తీ వ్యవహారంలో వీళ్ళందరి పాత్ర. ఇది కూడా ఒక రాబడిగా చూసుకున్నారే తప్ప అది ప్రజల సెంటిమెంట్కు సంబంధించిన దేవుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి. ఆయన జోలికి వెళ్తే గతంలో ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు కూడా అన్ని సాక్ష్యాలతో బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా వీళ్ళకి
శిక్షలు తప్పవు. వెంకటేశ్వర స్వామి నుంచి తప్పించుకోవటం అనేది జరగని పని, దయచేసి గుర్తెరగాలి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఏంటో ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం యావత్తూ కూడా ఈ రోజున తెలిసింది. అటువంటిని ప్రజా బహిష్కారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ, వీటిలో నిజాయితీపరునైనటువంటి పోలీస్ అధికారులే చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు. వెనకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్ళు ఇతర కులస్తుల్ని, ఆ పోలీస్ అధికారులకు కూడా మేము వచ్చిన తర్వాత ఏం చేస్తామో చూడు, నువ్వు వచ్చేదే నా పిండాకుడు, నువ్వు వస్తే ఇక రాష్ట్రం ఉంటుందా, ఎవడో కూడా నువ్వు తిరిగి వస్తావని చెప్పి ఏ ఒక్కరూ భావించటం లేదు. అది జరగని పని. ఎందుకంటే ప్రజల చైతన్యవంతులు అయ్యారు. నువ్వు వాడే అసత్యాలు, అబద్ధాలు, అకృత్యాలు ప్రతిదీ బజార్లోకి వస్తున్నాయి ఈ రోజున. కాబట్టి వైఎస్ఆర్సీపీ, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మేము ఆ పార్టీ అంటేనే మాకు సిగ్గేస్తుంది, అందుకని దయచేసి పరిచయాలు చేసేటప్పుడు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పమాక అని నాతో ఎవరో ఒక మిత్రుడు వస్తే పరిచయం వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సో అండ్ సో అంటే బాబా ఆ పరిచయం బట్టి చేయమాక. ఎందుకంటే సిగ్గుపడుతున్నారు జనం. పెళ్లి సంబంధాలు రాట్లా పెళ్లి కావాల్సిన కుర్రాళ్ళకి. ఎందుకంటే గంజాయి బ్యాచ్ మొత్తం ఇవాళ వాళ్ళకి మిగిలింది ఆ గంజాయి బ్యాచ్ మాత్రమే. దయచేసి ప్రజలంతా ఆలోచించి లోక కంటకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని, అతని అనుచరుల్ని సంఘ బహిష్కరణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కానీ అధికారులు జైలుకి వెళ్తాం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే అధికారులతో తప్పులు చేయించే నైజం వారి కుటుంబాన్ని. అందులో భాగంగా నిన్న పరకామణిలో మరి రవికుమార్ ఆ కేసులో ముద్దాయి వాంగ్మూలం ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి ప్రజలందరూ గమనించాలి. ఏప్రిల్ 29వ తారీఖు 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. మనోవేదన ఈ రోజుకి నేను నా భార్య పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకొని బాధపడి రోజులే. ఈ రకంగా పరకామణి కేసులో 160 కోట్ల రూపాయల ఆస్తులు కాజేయటానికి మరి పన్నారం పన్నిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు. మరి దీని మీద పేర్ని నాని గారు మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాడు, మరి చంద్రబాబు గారిని తిడతాడు. దీని మీద పేర్ని నాని గారు మచిలీపట్నంలో ఏం సమాధానం చెప్తాడు? మరి ప్రజలందరికీ కూడా చెప్పాలి. పేర్ని నాని గారు వెంకటేశ్వర స్వామి దేవాలయం జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బతికి బట్టకట్ల. మరి అదేవిధంగా ఒక నిందితుడు ఆవేదన, నా చేత తప్పు చేయించారు, నేను పరకామణిలో చేసింది తప్పాను అని. ఒక ముద్దాయినేమో చంపేశారు ఆల్రెడీ. ఇదిగోండి, ఓ సాక్షినేమో చంపేశారు ఆల్రెడీ రైలు పట్టాల మీద తోసేసి. మరి వైసీపీ పాలనలో ఏ విధంగా అవినీతి జరిగిందో అని చెప్పడానికి మరి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ముఖ్యంగా ఏడుకొండల స్వామి సన్నిధిలో గతంలో మరి లడ్డూ ప్రసాదంలో కల్తీ, అలాగే రూముల కుంభకోణం, ఇవన్నీ కూడా ఎన్నో అన్నిటి మీద మరి మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేయించి నిందితులు ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి మరి ఒక్కొక్కరిని చంపేయడానికి మరి వాళ్ళకంతా అలవాటే గొడ్డలి పోటుతో చంపేయటం. ఫస్ట్ బాబాయిని చంపేశారు, తర్వాత మరి పరకామణి కేసులో 160 కోట్ల రూపాయలండి. ఎవరి బాబుగాడు సొమ్ము, ప్రజల సొమ్ముని అట్లా కాజేసి, దేవాలయ సొమ్ముని అట్లా కాజేసి మీరు మరి సాక్షుల్ని కూడా తారుమారు చేసే విధంగా చంపేస్తున్నారంటే మరి దీనికి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి దేవుడి జోలికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఆ దేవుడు క్షమించడు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వారు ఖచ్చితంగా శిక్షార్హులు. జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి ఇంకా ఏ పాపం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు. ప్రజా కోర్టులో మరి ఆయన తప్పించుకోవచ్చేమో కానీ భగవంతుడి కోర్టులో మటుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి శిక్ష పడుతుంది. పరకామణి కేసులో ఎంతటి నిందితులనైనా పట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పురిటి బిడ్డ పోయినా కూడా పురిటి వాసన వదలలేదన్నట్టుగా జగన్ చేసినటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో 5 ఏళ్లలో ఒక్కొక్కటిగా తవ్విన కొద్దీ ఒక్కొక్కటి వేల సంఖ్యలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. తిరుపతి వెంకటేశ్వర దేవస్థానంలో చూసాం మనం. అక్కడ పరకామణిలో 200 కోట్ల రూపాయలు చోరీ జరిగితే దాన్ని ఏమంటున్నాడు అబ్బాయి చాలా చిన్నది అని చెప్పి ఆయన కొట్టిపారేస్తున్నాడు. అవును, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి టైంలో
ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి 1,50,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు ప్రజల సొమ్ముని. అందుకని ఏమిటంటే ఇది 200 కోట్లే కదా, చాలా చిన్నదిగా కనపడుతుంది పాపం జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా రాష్ట్రంలో ఆయన పరిపాలన చూసాం, రథాలు తగలబెట్టారు, దేవాలయాలు ఆంజనేయ స్వామి చేతులు నరికారు, రాముడి విగ్రహం తలకాయ ఇరక్కొట్టేశారు. ఈ విధంగా చేసినటువంటి అకృత్యాలకి అంతులేనటువంటి పరిస్థితి ఇది. దానికి వారు అన్నట్టుగా మన వాళ్ళు చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలడు. వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇప్పుడు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో, చెడు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు అనుభవించి తీరుతారు. ఇప్పటికే బుద్ధి రాలేదు వాళ్ళకి. 5 ఏళ్ళు అయినా వాళ్ళ తప్పులన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే దాన్ని సవరించుకోవడం కోసం అని చెప్పి ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. అదేవిధంగా మరి దేవాలయాలన్నీ కూడా చంద్రబాబు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అర్చకులకి జీతాలు పెంచడం కానీ, దేవాలయ కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున అన్నీ కూడా నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వంలో కనబడుతోంది మరి. కాబట్టి ప్రజలు గ్రహించాలి, అటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు కానీ ఆయన జనపీడిత రెడ్డి ఆయన. కాబట్టి ప్రజలు గ్రహించాలి, అటువంటి వ్యక్తి వచ్చినట్లయితే మళ్ళీ ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజల ఆస్తులకి, ప్రజల ప్రాణాలకి, దేవాలయాలకి వేటికి కూడా రక్షణ ఉండదు అనేది ప్రజలు గ్రహించాలని తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్. దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా అన్ని మతాలను సమానంగా చూస్తూ ఉంటారు. కానీ మన ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ ప్రభుత్వం వచ్చిందంటే హిందూ మతాన్ని, ఇతర మతాలని తొక్కడంలో కంకణబద్ధులై ఉంటారు. ఈరోజు దేవాలయాల్లో మొన్నటిదాకా గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలన్నీ ప్రజలందరూ కూడా చూసే ఉన్నారు. ఈరోజు మచిలీపట్నంలో గొడుగుపేటలో వేయించేసి ఉన్న శ్రీ భువనేల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి విజయవాడ గొల్లపూడిలో 40 ఎకరాలు ఉంటే ఆ భూమిని దుర్గమ్మ ఉత్సవాలకి లీజుకి 56 రోజులకి అక్షరాల 50 లక్షలకి కేటాయించడం జరిగింది లీజు. అయితే దాన్ని కూడా మామూలుగా ఆ గుడి ఎందుకు డెవలప్ చేయాలని చెప్పేసి దాన్ని ఆక్రమిస్తున్నారు, ఇంకో రకంగా చేస్తున్నారు, ఇంకో రకంగా చేస్తున్నారు అని చెప్పేసి నానా రాద్ధాంతం చేసి సెషన్స్ కోర్టులో, తర్వాత హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దాన్ని ఆపాలని చెప్పి చూశారు. కానీ వెంకటేశ్వర స్వామి దాటికి తట్టుకోలేక రెక్కలిరిగిపోయి కూర్చున్నారు. ఈరోజు అంత ఆదాయం వచ్చి 3 కోట్ల రూపాయలతో మామూలుగా ఆ సంస్థ వాళ్ళే ఆ ల్యాండ్ను పూర్తి డెవలప్ చేస్తే దాన్ని కూడా బురద జల్లాలని చెప్పి చూశారు. కానీ పబ్లిక్ చూశారు. 9 సంవత్సరాల ఆదాయం 2 నెలల్లో వచ్చిందంటే ఆ స్వామివారికి ఎంత ఆదాయం వచ్చిందనేది తెలుస్తుంది. స్వామివారి దీప నైవేద్యాలు ఇంకా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గమనించి ఆలోచించి చైతన్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తున్నాము.